ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ ఒక్కసారి కమిట్ అయితే తను ఎవ్వరి మాట వినదు. తను కాలు కదిపితే పూనకాలే. ఒక్కసారి స్టేజ్ మీదకి వస్తే ఇక రచ్చ రచ్చే. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వెల్కమ్ అవర్ నెక్స్ట్ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్. డీలో మనం ఎంటర్ అయ్యాక ఇక మోత మోగాల్సిందే. అక్క ఆట షురు. నిమ్మ తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి, రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి, రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి. ముత్యాల దండలిత్తవ మురి పెంక నన్ను సుత్తవ, ముత్యాల దండలిత్తవ మురి పెంక నన్ను సుత్తవ. నిమ్మ తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి. అరటి తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ పగడాల పందిరి కిందికి, రార ముద్దుల బావయ పగడాల పందిరి కిందికి, రార ముద్దుల బావయ పగడాల పందిరి కిందికి. పగడాల దండలిత్తవ పది లెక్క నన్ను సుత్తవ, పగడాల దండలిత్తవ పానంగ నన్ను సుత్తవ. అరటి తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ పగడాల పందిరి కిందికి. పంది తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ రతనాల పందిరి కిందికి. పల్లె తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ మనసైన వాడివేనయ్య, రార ముద్దుల బావయ మనసైన వాడివేనయ్య, రార ముద్దుల బావయ మనసైన వాడివేనయ్య. తాలిగట్టు బావయ నీ ఎండ ఉంటరావయ, నాకు తాలిగట్టు బావయ నీ ఎండ ఉంటరావయ, నీ ఎండ ఉంటరావయ ఏడడుగులెత్తరావయ, నీ ఎండ ఉంట బావయ ఏడడుగులెత్తరావయ, నీ ఎండ ఉంట బావయ ఏడడుగులెత్తరావయ. నిమ్మ తోట వనములో నిమ్మ తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి, అనదర్ ఫోక్ క్వీన్ మన D20 కి. లెట్స్ వెల్కమ్ మాధురి రాథోడ్. వెల్కమ్. రార ముద్దుల బావయ ముత్యాల పందిరి కిందికి. నందు బ్రో, ఎస్ బ్రో. వైల్డ్ కార్డ్స్ అందరు వచ్చాక నాకు ఎందుకు బిన్నీ మాస్టర్ ఒక నిమిషం అలాగే చూడాలనిపిస్తుంది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? బాగా చూడు. అసలు మీ ప్లాన్ ఏంటి, మీ స్కెచ్ ఏంటి, అసలు ఇదంతా ఇప్పుడు జరిగింది? మీరు చెప్పిన తుఫాన్ అయితే సీరియస్ గా వచ్చింది అనిపించింది. ఎందుకంటే ఒక్కొక్క అమ్మాయి ఒక్కొక్క తుఫాన్ లా ఉంది, అలా అనిపించింది నాకు సీరియస్ గా. వైల్డ్ కార్డ్స్ లో ఎవరైనా విన్నర్ అవుతారేమో అనిపించింది అబ్బా నాకైతే సీరియస్ గా. ఇక్కడ ఉన్న వాళ్ళు అవుతారో లేదో తర్వాత సంగతి. ఎందుకు అవుతారన్నానంటే ఇక తమ్ముళ్ళందరూ వాళ్ళని చూస్తూ పర్ఫార్మెన్స్ గురించి మర్చిపోతారు. అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. మాధురి వెల్కమ్. యాక్చువల్లీ వెల్కమ్ బ్యాక్ కూడా చెప్పాలి నీకు. అండ్ ఆల్సో వెల్కమ్ టు D20. జడ్జెస్ మనందరికి పరిచయం. ఈ సీజన్ లోనే ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ తను చేసింది, చాలా చాలా ఇంప్రెసివ్ గా ఉండింది. అండ్ ఇప్పుడు ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీగా రావటం వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి. అండ్ ఈటీవీ ఛానల్ వాళ్ళకి ఈ ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినందుకు నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను, ఫైనలీ ఈ రోజు. అండ్ బికాస్ ఆఫ్ నిమ్మ తోట వనం సాంగ్ హిట్ అయింది కాబట్టి, అక్కడ హిట్ అయింది కాబట్టి నాకు ఈ ప్లాట్ఫామ్ దొరికింది. సో మై ఎంటైర్ నిమ్మ తోట టీం వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వల్లనే నేను ఇక్కడ ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్. మీ నిమ్మ తోట సాంగ్ ఎన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి, అలాగే మీరు డీలో చేస్తున్నటువంటి పర్ఫార్మెన్సెస్ కూడా అలాంటి మిలియన్స్ ఆఫ్ వ్యూస్ రావాలని చెప్పి కోరుకుంటున్నాము. అది రావాలంటే మాధురి రాథోడ్ కి ఒక సూపర్ కొరియోగ్రాఫర్ కావాలి. అండ్ మాధురి రాథోడ్ కి ఒక కొత్త కొరియోగ్రాఫర్, డెబ్యూటెంట్ కొరియోగ్రాఫర్ D20 లో ఈ రోజు డెబ్యూ చేయబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ప్రదీప్ మాస్టర్. అరటి తోట వనములో చోడు జంపన కొడుకులో రార ముద్దుల బావయ పగడాల పందిరి కిందికి, రార
జడ్జెస్ బిని మాస్టర్ మీకు తెలుసు, బట్ రెజినా గారు D16 లో వన్ ఆఫ్ ద కంటెస్టెంట్స్ గా చేశారు. అండ్ అప్పుడు ఆ D16 లో తిను కంటెస్టెంట్ గా చేసినప్పుడు అభి వాజ్ ద కొరియోగ్రాఫర్. అండ్ ఇప్పుడు అరంగేట్రం, తన తెరంగేట్రం మన D20 లో చేయబోతున్నాడు. హిస్ డెబ్యూ సీజన్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్లీ, D లో నువ్వు కొరియోగ్రాఫర్ గా వచ్చావు అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద సీజన్. అండ్ అభి మాస్టర్ చేసినటువంటి ఎన్నో సాంగ్స్ కి ప్రీవియస్ సీజన్స్ లో తను కొరియోగ్రాఫర్ గా చేసినప్పుడు నాట్ జస్ట్ యాజ్ కంటెస్టెంట్ బట్ అభికి తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా కూడా చేయడం జరిగింది ప్రదీప్. సో ఎలా అనిపిస్తుంది ఇక్కడ కంటెస్టెంట్ గా వచ్చావు, అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా చేసావు, ఇప్పుడు డెబ్యూ చేస్తున్నావు కొరియోగ్రాఫర్ గా? హ్యాపీనెస్ అయితే చాలా ఉందని. ఒక్క విషయం చెప్పాలి మాస్టర్, ఫస్ట్ నన్ను ఈ కి ఫస్ట్ టైం తీసుకొచ్చింది చైతన్య మాస్టర్ సైడ్ డాన్సర్ గా. D10 లో రాజన్న వాళ్ళ టీంలోనే అప్పుడు ఎక్కడో వెనకాతలు ఉండి చేసేవాడిని. ఆ సైడ్ డాన్సర్ ప్రదీప్ ని అదే స్టేజ్ మీద మాస్టర్ గా మార్చింది ఎవరు అంటే అభి మాస్టర్. ఈటీవీ డి వీడికి ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ ఫీల్ అవుతున్నావరా? చాలా అన్న. జడ్జెస్ ఎలా అనిపించింది మీకు ఈ వైల్డ్ కార్డ్? రెజినా గారు. హాయ్ మాధురి, హాయ్ ప్రదీప్ మాస్టర్, హాయ్ మ్యామ్. వెల్కమ్ టు ఢీ. ఆల్రెడీ మీరు అన్ని చెప్పేశారు, సో ఇది చూడడానికి నేను వెయిట్ చేస్తున్నాను అంతే. ఐఎమ్ రియలీ హ్యాపీ. మంచి వైల్డ్ కార్డ్ గా వచ్చారు మీరు. Thank you, ఐ మీన్ thank అప్పుడే you, చెప్పారు కదా మాస్టర్ కూడా చెప్పారని. ఐ థింక్ హిస్ వర్డ్స్ హెవ్ కమ్ ట్రూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రెజినా గారు. విజయపిని మాస్టర్. అందరూ ఇన్నాళ్ళు ప్రదీప్ 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 అనేవారు. హాయ్ ప్రదీప్ మాస్టర్. నాకు మాధురి మీ కాన్ఫిడెన్స్ చాలా బాగా అనిపించింది మీరు చేస్తున్నప్పుడు. మీ బాడీ లాంగ్వేజ్ కానీ మీ కాన్ఫిడెన్స్ కానీ వెరీ గుడ్. ఇలాగే చేంజెస్ సీజన్ మొత్తం. అండ్ ప్రదీప్ మాస్టర్ ఆల్ ద వెరీ బెస్ట్. అంటే డి మీద ఒక కొరియోగ్రాఫర్ గా అలా స్టెప్ ఇన్ అవ్వడం అది అందరి డ్రీమ్. ఆ డ్రీమ్ మీరు ఫుల్ఫిల్ చేసినందుకు మీకు ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ మాస్టర్. అండ్ అభి వెరీ గుడ్. అభి ఇలాగా యంగ్ టాలెంట్ ని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి. మన టీం అందరు బాగుంటే మనం బాగుంటాం. నువ్వు సపోర్ట్ చేస్తున్నందుకు గాడ్ బ్లెస్ యూ అభి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ గైస్. ఆల్ ద వెరీ థ్యాంక్ యూ బెస్ట్. మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్ విజయపిని మాస్టర్. మాధురి రాథోడ్ చెప్పండి, ఎవరిని ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కంటెస్టెంట్స్ లో? అభి గారికి ఇప్పుడు ప్రదీప్ మాస్టర్ ఇప్పుడు నాకంటే ఎక్కువగా అంటే హైలో ఉంటే బాగుండు అని అనిపిస్తుంది కదా. సో నేను అభి మాస్టర్ తోనే ఛాలెంజింగ్ గా పెట్టుకోవాలనుకుంటున్నా, కానీ నాకు గట్టి పోటీ అయితే అభి మాస్టర్ తోనే. థ్యాంక్ యూ. అమ్మాయి అంత గట్టిగా చెప్తే మెత్తగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వు కూడా ఏదో ఒకటి చెప్పరా. చేద్దామండి. ఈ మాధురి రాథోడ్తో వేట్ వద్దు, వద్దు. పోటీకి సిద్ధంగా ఉన్నారా? మీరేదో ఫ్యామిలీ మ్యాటర్స్ మాట్లాడుకుంటే వెళ్ళమా? ఎనీవేస్ ఆల్ ద వెరీ బెస్ట్. కుమ్మేసే ఈ సీజన్. గురుగారికి మంచి కాంపిటీషన్ ఇవ్వు, టఫ్ కాంపిటీషన్ వాళ్ళు. ఓకేనా? కుమ్మే. అండ్ మాధురి రాథోడ్ గారు ఆల్ ద వెరీ బెస్ట్. మీ టీం ఇటు పక్కన మీ టీం లీడర్ ఫైమా గారు, ఆవిడ సలహాలు తీసుకుని నృత్యం నేర్చుకోండి. అవి ఫాలో అవ్వకుండా మీ మాస్టర్ ని ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ మాధురి, ఆల్ ద వెరీ బెస్ట్. తారముల బావయ రతనాల